అలాంటి క్యారెక్టర్లు బాగా చేసింది. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్న ఒక స్క్రీన్ ప్లే చూసినా కూడా ముందు చెప్పాలంటే మనకు ఒక డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా సార్, నిజంగా సార్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు సార్. ఇది మీ కెరియర్లో నిలిచిపోతుంది సార్. సినిమా అంతా బాగా తీసిరు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అంటే ఎక్కడ మనకు చూసినా కూడా ఒక బూస్ బాంబ్స్ వస్తాయి. సూపర్ సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్యారెక్టర్ మాత్రం సోను సూద్కి అరుంధత్ సినిమాలో ఎంత పేరు వచ్చిందో ఓదిలా 2లో తిరుపతి క్యారెక్టర్కి అంత పేరు వచ్చింది. బాగా చేశాడు అబ్బాయి, అసలు దెయ్యంగా భలే చేశాడు. సెకండ్ షోకి ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం పక్కన మనిషి ఖచ్చితంగా ఉండాలి, అంత భయపెట్టాడు. శివుడికి సంబంధించిన పాటలు రెండు తీశారు. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా గ్రాండియర్గా ఉన్నాయి, చాలా బాగుంది. దెయ్యం దెయ్యం ఉంటే దేవుడు ఉంటుంది కదా, సో దాని కాన్సెప్ట్లో తీశారు. లాస్ట్లో శివుడి ఎంట్రీతో మంచి విజువల్గా బాగా చూపించారు. మన అంజీ సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది, సో ఆ టైప్లో శివుడు రావడం. ఇంకా స్టోరీ మాత్రం చెప్పను కానీ సినిమా అయితే మాత్రం ఒక సంపత్ నంది గారు మంచి కంబ్యాక్ మూవీ. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. ఆ ఫ్యామిలీ అని చూడొచ్చు కానీ కొంచెం హార్ట్ పేషెంట్లు అయితే కొంచెం భయపడతారు. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా భయంకరంగా ఉంది. క్లైమాక్స్ అయితే కొంచెం శివుడు ఆ ఎంట్రీ గట్ట చాలా గ్రాండియర్గా చూపించారు. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ థ్రిల్లర్. చాలా బాగుందండి. బీజిఎం ఆ దెయ్యం బీజిఎం గట్ట చింపేశాడు. అసలు ఎవరు పేరు నాకు తెలియదు కానీ చాలా బాగా కొట్టాడు. ఏమండి బీజిఎం చాలా బాగుంది, అసలు గూస్ బంప్స్ వస్తాయి. తమన్నా గారును ఆ విలన్ రోల్ చేశాడు తిరుపతి క్యారెక్టర్. అతనైతే అరుంధతిలో సోను సూద్లా చేశాడు. సో మంచి మైనస్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒకటి రెండు ల్యాగ్ సీన్స్ ఉన్నాయి కానీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేశాడు. అబ్బా పటేల్కి కొంచెం తక్కువ ఉంది లెంత్, ఒప్పుకోవాలి. కానీ తమన్నా గారి ఎంట్రీతో మంచి అఖండాలు బాగా ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే విజువల్స్ కానీ ఏదైనా మనం ఆఫ్టర్ లాంగ్ టైము ఈ అమ్మోరు ఇవన్నీ సినిమాలు చూసాం కదా, సో ఆఫ్టర్ లాంగ్ టైం మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే నేను అఘోరా అండి. ఒక నాగసాధువులు ఉంటారు అందులో, మన ఛత్రపతి శేఖర్ గారు నేను ఇద్దరం చేశాను అనమాట. సో మంచి క్యారెక్టర్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఎట్లా ఉంది? అయ్యో, ఆవిడకి పేరు పెట్టే అంత స్థాయి నాకు లేదు, బట్ ఆవిడ ఎక్స్ట్రాడినరీ యాక్ట్. అసలు ఆవిడ వల్ల ఎంత క్రేజ్ వచ్చింది సినిమాకి. సో మీరు కూడా ఫస్ట్ థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి చూసి మీ ఎక్స్పీరియన్స్ 10 మందితో షేర్ చేసుకోండి. మంచి సినిమా. ఓదిలా 1కి 2కి ఏం తేడా, ఏం చెప్తారు? మీకు క్లూ ఉంటుందండి, దానికి దీనికి క్లూ ఉంటుంది. మీరు అలా చెప్పేస్తే ఏంటంటే థ్రిల్ మిస్ అవుతారు. దయచేసి అందరూ కూడా థియేటర్కి రండి. ఓదలా 1 చూసిన వాళ్ళకి ఖచ్చితంగా 2 ఏంటనేది అర్థమవుతుంది, చూడని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. బట్ 1 చూసిన వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ.